అంబా మోహిని దేవతా త్రిభువని, దేవతలతో సహా మొత్తం 3 లోకాల్లో ఉండే వాళ్ళందరినీ మోహింపజేస్తుంది అమ్మవారు. అందుకే ఇంద్రుడు కూడా మాయలో పడతాడు, మహర్షులు కూడా మాయలో పడతారు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా మాయలో పడ్డాడు. విష్ణుమూర్తి జగన్మోహిని వేషం వేస్తే శివుడు పార్వతీదేవిని వదిలేసి వెనకాల పడ్డాడు. అదే మాయ అంటే అర్థం. మహామాయా మహాసత్వ మహాశక్తిర్ మహారథి, ఆ మహామాయ అంటే విష్ణుమూర్తి మాయలో పడ్డాడు, బ్రహ్మదేవుడు మాయలో పడ్డాడు. ఇంతమందిని మాయలో పడేసేది ఎవరంటే మనం ఈ 9 రాత్రులు ఆరాధించే శ్రీరాజరాజేశ్వరీ దేవి. అంబా మోహిని దేవతా త్రిభువని, 3 లోకాల్లో ఉండేటువంటి అందరినీ మాయలో పడేస్తుంది. మళ్ళీ ఆనంద సంధాయిని, ఆవిడే ఆనందాన్ని కూడా ఇస్తుంది. ఇవ్వాలి, ఆనందం పొందాలి అంటే ఓపిక పట్టాలి. అమ్మవారు పరీక్ష చేస్తుంది, మాయలో పడేస్తుంది. అందుకోసమే మాయలో పడేయడం అంటే ఏంటో తెలుసా? మనకి పత్రికల్లో రకరకాల వస్తువులు, ఫోటోలన్నీ కనపడతాయి. పెద్ద సోఫా సెట్టు మీ ఇంటికి రావాలా, అయితే ఓ నొక్కు నొక్కు అని వస్తుంది. ఇదే మాయ. మనం చూడగానే ఏమిటో ఇది లేదు ఇది లేదు అని ఓ నొక్కు నొక్కుతాం, దాని వివరాలన్నీ వస్తాయి. ఇంకో నొక్కు నొక్కుతాం, దాని ఖరీదంతా వస్తుంది. ఇంకో నొక్కు నొక్కుతాం, మన అకౌంట్ వస్తుంది. ఇంకో నొక్కు నొక్కుతాం, శ్రీమద్ రమారమణ గోవిందో హరి. అక్కడి నుంచి ఆ పెద్ద సోఫా సెట్టు 2 ఐరావతాలు వచ్చి ఇంట్లో కూర్చుంటాయి. తుడుచుకుంటూ కూర్చుంటాం, కూర్చునే ఓపిక లేదు. కూర్చుంటే లేవలేము, మనం స్థూలకాయ వేసి కూర్చున్నాం. ఇక్కడ ఒబేసిటీ, మన ఒళ్ళు హైదరాబాద్ సిటీ అంత ఉంది, ఏం లేస్తాం ఇక్కడ. దీని ఇంట్లో ఎలా పడతారు? మళ్ళీ ఆ సోఫాలు చూస్తే నాకు ఆశ్చర్యంగా ఉంది. కింద పని మనిషి చీపురు వేయడానికి వీలు లేదు, చీపురు పుల్ల కూడా వెళ్ళదు, అలా అతికేసి ఉంటాయి. మొత్తం నేలంతా మడ్డి. ఆ సోఫా ఎవడో తొడవడో, ఎందుకు కొంటారో తెలియదు. అదేమో 5 లక్షలు గొప్ప చెప్పుకోవడానికి. ఇదే మాయ. ఇప్పుడు జరుగుతున్న మాయ అంతా ఇదేనండి. లేకపోతే ₹1,00,000 చాలదు, 2 లక్షలు చాలదు, 3 లక్షలు ఉన్నా చాలట్లేదు. మోహిని దేవత త్రిభువని, దేవతలను సైతం మోహింపజేస్తుందని ఎక్కడికో వెళ్ళక్కల్లా, మనకే తెలుసా మోహం అంతా. ఇక్కడ అన్ని వస్తువులు అవసరమా? ఇంట్లో దంపతులు కాపురం చేయడానికి, ఆనందంగా ఉండడానికి అన్ని వస్తువులు అవసరం. జంజాల పాపయ్య శాస్త్రి గారు పద్యంలో చెబుతాడు, దంపతులకు ఏముండాలంటే ఉండగనొక్క పాకయు పరుండగ చాపయు అంటాడు ఆయన. ఉండగనొక్క పాకయు పరుండగ చాపయు, రొట్టెలొక్కటో 2 భుజింప డెందమలరింపక శ్రీమతి చెంతనుండగా పండుగగాదే జీవితము అంటాడు ఆయన. ఉండడానికి ఒక పాక ఉంటే చాలయ్యా, తినడానికి ఒక రొట్టె ముక్కు ఉంటే చాలయ్యా. ఉండవలసింది ముఖ్యమైనది ఏమిటి అంటే డెందమలరింపగ శ్రీమతి చెంతనుండగా, నీ భార్య నీ కోసం తాపత్రయపడుతుందా, నువ్వు నీ భార్య కోసం తాపత్రయపడుతున్నావా? ఇది ఆలోచించవయ్యా. డబ్బులిచ్చి భార్యను సంతోషపడదామని, డబ్బులిచ్చి భర్తను సంతోషపడదామని ఆలోచిస్తారేమిటి? డబ్బుతో ఎవడు సంతోషపడ్డమ్మా. అన్నం తింటే కొంత సంతృప్తి చెందుతాడు, ఎందుకంటే ఇక్కడ వరకే తినగలడు, ముక్కు వరకు ఎవడో తినలేడు. కుక్కేసి పెట్టినా తినలేడు. కానీ డబ్బుతో ఎవడు సంతృప్తి పడ్డా, ఎందుకంటే ఇక్కడ తోసేస్తాడు, ఇంకా లోపల తోసేస్తాడు జేబులు ఎట్టేసి. ఇంకా ఖాళీగా ఉంటే బ్యాంకులో వేసేయమంటాడు. అయితే మనం చాలా అనుకుంటాం, మనం ఖరీదైన చీరలు పెట్టి, ఖరీదైన బహుమతులు ఇచ్చి, డబ్బులు ఇచ్చి బంధువులను సంతృప్తి పరుద్దాం అనుకుంటాం. ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి లేదు. వాళ్ళు ఎప్పుడూ సంతృప్తి పడరు అలాగా. పైగా ఇచ్చినవన్నీ పుచ్చుకొని వాళ్ళకి బోళ్ళు ఉన్నాయి అందుకే ఇచ్చారు, ఊరికే ఇస్తారు. ఇదో వ్యాఖ్యానం. ఇక్కడ వాళ్ళకి బోళ్ళు ఉంటే అన్నీ ఇప్పుడుకి ఇవ్వాలా? అసలు ఇవ్వలేదనుకో, ఎన్నున్నా ఏమీ ఇవ్వరు, అదో వ్యాఖ్యానం. పోనీ ఇచ్చామనుకో, అన్నున్నా ఇది ఇచ్చారు ఇంతకాలానికి. ఈ యదవసాగతీతలు ఉంటూనే ఉంటాయమ్మా. ఎందుకు వెళ్ళిన సంతృప్తిపరచాలి మనం? సంతృప్తిపరచవలసినటువంటి అమ్మవారిని, దేవుణ్ణి సంతృప్తిపరచడమ్మా అనేసి చుట్టాలని, చుట్టపేకల్ని సంతృప్తిపరుస్తామేంటి? ఇక్కడ మనకేం పని? ఉంటే ఉంటారు, పోతే పోతారా. ఇంట్లో భార్యాభర్త ఆనందంగా ఉన్నారు, అది కావాలి. మీరిద్దరూ బాగుంటే బయట పడితే మీకు దేనికి? అప్పుడు పాక చాలు, పడుకుందుకు చాప చాలు, అంతకంటే ఎక్కువ ఉంటే మంచిదే. ఇది సంతృప్తి. లేకపోతే ఈ త్రిభువన మోహిని మాయ ఉందే, అందులో పడిపోతాం మనం. కానీ ఆవిడ ఎటువంటిదంటే, పడినా సరే
అప్పుల పాలైనా సరే, ఇబ్బందులు పడుతున్నా సరే, ఏమిటోనమ్మా పొరపాటు అయిపోయింది, అలా కొనేసాం, తెలియలేదు అని పశ్చాత్తాపడి అమ్మవారి విగ్రహం దగ్గర ఆవిడ పాదాలు పట్టుకుని ఇంకెప్పుడు ఇది చెయ్యను అంటే మనకేదో గొప్ప సన్మానం జరిగేలా చేసి ఆ 2 లక్షలు వాళ్ళ చేత ఇప్పించేసి అప్పులు తీర్చేస్తుంది. ఆనంద సంధాయిని అంటే అర్థం అది. ఎప్పుడూ మనిషికి పశ్చాత్తాపం ఉండాలి, పశ్చాత్తాపం ఉండాలి. ఇవాళ అది కూడా సమాజంలో లోపిస్తుంది. పాపం పోవడానికి గోదావరిలో మునుగుదామా, గంగలో మునుగుదామా, 12 జ్యోతిర్లింగాలు తిరిగేద్దామా అని ఆలోచిస్తారు తప్ప మన పాపం వల్ల ఎవడికి బాధ కలిగిందో వాడి కాళ్ళట్టుకుందామని ఎందుకు ఆలోచించారండి? అహం అహం అహంకారం. మనం చేసిన పని వల్ల ఎవరు నష్టపోయారో వాళ్ళకి తిరిగి మేలు చేస్తే పాపం పోయినట్టే కదా. అవసరమైతే ఒప్పేసుకుందాం, అమ్మ ఏదో తెలియకుండా అన్నాను ఏమనుకోకయ్యా అంటే అయిపోయి వాడు క్షమిస్తాడు, అయిపోయింది. ఇంక మీరు ఎక్కడ మునకక్కర్లేదు. ఈ పశ్చాత్తాపానికి మనస్సు అంగీకరించక, ఈ క్షమాపణ కోరడానికి హృదయం ఒప్పుకోక మొత్తం 12 జ్యోతిర్లింగాలు తిరుగుతాం, మనం 18 శక్తి పీఠాలు తిరుగుతాం. ఆర్టీసీ వాళ్ళు బాగుపడతారు, విమానాల వాళ్ళు బాగుపడతారు, మన పాపం అలాగే ఉంది. ఇక్కడ అసలు ఎవరికి నష్టం కలిగిందో వారికి మనం దాన్ని పూర్తి చేసే ప్రయత్నం చేయాల. అటువంటి చేస్తే ఆనంద సంధాయిని వాణి పల్లవ పాణి, వాణి పల్లవ పాణి వేణు మురళీ ఘనక్రియాలోలిని. వాణి ఈ 9 రోజుల్లో సరస్వతి అవతారం ఒకటి ఉంటుంది. ఇవాళ హస్త నక్షత్రం ముగుస్తోంది, విశాఖ నక్షత్రం హస్త చిత్త నక్షత్రం రాబోతోంది. త్వరలో 28, 29 తేదీల్లో మూలా నక్షత్రం వస్తోంది. ఆ రోజు ఇదే అమ్మవారిని మనం సరస్వతి అలంకారంలో చూస్తాం. అంచేత ఆవిడ వాణి పల్లవ పాణి. అమ్మవారు సరస్వతీదేవి యొక్క వేళ్ళు ఎలా ఉంటాయి, చేతులు ఎలా ఉంటాయి అంటే చిగురాకుల్లో ఉంటాయి. సరిగ్గా మీ పసిపిల్లల చేతులు చూడండి అమ్మ, అలాగే ఉంటాయి. వాటిని ముట్టుకోండి, వాటిని ముద్దెట్టుకోండి, ఆస్వాదించండి. ఫోటోలు తీసి ఫేస్బుక్లో పెట్టకండి. ఎందుకు ఈ దరిద్రం చేస్తున్నారో తెలియడంలా. దిష్టి తగులుతుందనే జ్ఞానం లేదా? దిష్టి సెంటిమెంట్ కాదమ్మా, పక్కా శాస్త్రం చెబుతున్నా. దిష్టి సెంటిమెంట్ కాదు. పిల్లల ఫోటోలు ఫేస్బుక్లో పెట్టకూడదు. పూర్వం ఎవరు పెట్టేవారు కాదు. పెద్దవాళ్ళు ఉంటే అసలు ఫోటోలో లేవు, ఉన్నా పెట్టనిచ్చేవారు కాదు. అందరికీ చూపించకూడదు. ఏ బారసాల నాడో 21వ రోజున తొట్టులో పెట్టినప్పుడు ఎవరినైనా చుట్టాలను పిలిచినా ఈవేళ కొంచెం ఒంట్లో బాగుండలేదు, ముట్టుకోకుండా తల్లి చుట్టూ తిరుగుతూ ఉండేది దెయ్యంలాగా. పిల్లాన్ని ముట్టుకోలేకుండా, ఎందుకంటే దిష్టి తగులుతుందని. ఆ భయం లేదండి ఎవడికి. దిష్టి గుడ్డి నమ్మకం కాదమ్మా పక్క. అందరి చూపులు ఒకలా ఉండవు. అనేక రకాల చూపుల్లో అనేక రకాల కిరణాలు ఉంటాయి. కిరణ ప్రసారం చేస్తే పసిబిడ్డ రెసిస్టెన్స్ పవర్ లేదు, వాడికి వచ్చేస్తుంది ఖచ్చితంగా. అది పెద్దవాళ్ళకే వస్తుంది. ఎప్పుడు కనీసం 2 సంవత్సరాలు దాటే వరకు పిల్లల ఫోటోలు ఫేస్బుక్లో పెట్టకూడదండి. వాళ్ళు పుట్టిన వాడిని పుట్టినట్టు పెట్టేస్తున్నారు అక్కడ. అక్కడి నుంచి పోలికలు, వ్యాఖ్యానాలు, నవ్వులు, దాని మీద 100 మంది కామెంట్స్. మనకెవరో కొడుకు పుడితే ఈ విధవలందరూ స్మైలీ, ఎలిజీ, దరిద్రం, అట్టహాసం, ఈ బొమ్మలు ఏంటండి ఇక్కడ? వాడేవాడండి కామెంట్ చేయడానికి. అక్కడి నుంచి ఎవడైనా వంకరగా కామెంట్ చేస్తే మా అబ్బా వాళ్ళకి నచ్చరాని ఈవిడ అన్నం మానేసింది. ఇక్కడ వాడెవడికో నచ్చరం, నీకెందుకమ్మా? మొత్తం చిన్న జీవితాన్ని పబ్లిక్ బజార్లో బారేసామమ్మా. మనం చాలా అన్యాయం చేస్తున్నాం నిజంగా మన పసిపిల్లల జీవితాన్ని. మొదటి పుట్టినరోజుకి 10 లక్షలు ఖర్చు పెట్టి పార్టీ. దిష్టి తగలదా ఆలోచించండి. వాడి వయస్సు ఎంత? ఏడాది లేదా? వాడికి మీరు పార్టీ ఇస్తారా? అంటే అహంకారం, డబ్బు ప్రదర్శించాలి. దీనికి మొత్తం అందరినీ పిలిచాడు. ఇక్కడ వాడు ఏమైపోతాడు? పిల్లల్ని దైవస్వరూపంగా మనం భావిస్తే పల్లవపాణి, వాళ్ళ చేతులు చిగురాకుల్లో ఉంటాయి. తల్లి తండ్రి అక్కడ కూర్చుని ఆస్వాదించాలి, ఆనందించాలి, 4 మాటలు చెప్పుకోవాలి. నీ పోలికంటే నీ పోలి కానీ సరదాగా మాట్లాడుకోవాలి. 10 మందికి ఎందుకంటే చెప్పడం ఎక్కడ? ఆ తల్లిదండ్రులకో ఈ తల్లిదండ్రులకో చెప్తే పర్వాలేదమ్మా, ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పాలా? అంటే ఆ పల్లవ పాణులైన పిల్లల పెంపకంలో ఉండే ఆనందం లక్షల రూపాయలు సంపాదించినా కూడా ఉండదమ్మా, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా. వాణి పల్లవ పాణి. ఆ సరస్వతీదేవి చిగురాకులు లాంటి చేతులతో వీణ వాయిస్తూ ఉంటుంది. వేణు మురళీ గాన క్రియాలోలిని. వేణువు మురళి 2 ఒకటే నిజానికి, కానీ సంస్కృతంలో పర్యాయ పదాలు బాగా ఉంటాయి. ఆకారంలో తేడా ఉంటుంది వేణువుకి మురళికి. వెదురుతో చేస్తే వేణు అంటారు, వేరే పదార్థాలతో చేస్తే మురళి అంటారు. అదొక సంప్రదాయం ఉంది. అనేక రకాలు ఉంటాయి. కలశం అన్న,
భృంగారకము అన్న ఒకటే అర్థం ఉంటుంది నిఘంటువులో చూస్తే, కానీ కలశం వేరు, మామూలు కలశం పూజలో వాడేది. భృంగారకం అంటే బంగారంతో చేసిన చెంబు. ఇలా తేడాలు ఉంటాయి. ఒట్టిన చెంబు అన్నాము, అది దేనికైనా వాడచ్చు, అది వేరే విషయం. అది అందుకని నామం పర్యాయ పదం అంటే అర్థాన్ని బట్టి మారుతాయి. అలాగే వేణువు వేరు, మురళి వేరు, కొంచెం ఆకారంలో తయారు చేసే పదార్థాల్లో తేడా. మురళి వేణుగాన క్రియాలోలిని, ఎక్కడ మురళీనాదం వినిపించినా, ఎక్కడ వేణుగానం వినిపించినా, ముఖ్యంగా ఈవేళ టీవీల్లో యూట్యూబుల్లో మన అదృష్టం అండి, ఎంతోమంది మహానుభావులు భజనలు చేస్తున్నారమ్మా. అవి చూడండి, అవి చూడండి, పిల్లలకి అవి చూపించండి, జీవితాలు బాగుంటాయి, మనస్సులు బాగుంటాయి. శివశ్రీ స్కంద గారని ఎవరో ఉంటారు, ఆవిడ ఎంత బాగా భజన చేస్తుందో ఆవిడ. ఇంకో ఆచార్యులు గారు ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఊగిపోయి పాడుతూ ఉంటాడు, అసలు ఒళ్ళు తెలియకుండా. ఆయనకి పిల్లలు కొన్ని వేల మంది ఎదురుగా నుంచుని చప్పట్లు కొట్టి పాడుతూ ఉంటారు. సీతాపతి రామచంద్రకి జై, రథాపతి కృష్ణచంద్రకి జై, గౌరీపతి చంద్రచూడికి జై, పవనసుత హనుమానికి జై. ఈ జై నినాదాలు చేసి పాడు, ఒట్టి భజన. ఒళ్ళు జలధరిస్తూ ఉంటుందమ్మా టీవీలో చూస్తుంటే. అవి చూడండి, అవి చూడండి. ఎందుకు యూట్యూబ్ వార్తలు పట్టుకుని యథో ప్రచారాలు చేసుకుంటూ కూర్చో, అందులో నిజం లేదు, అన్నీ అబద్ధాలు, ఫేక్ న్యూసే. అవి చూడొచ్చు కదా, టీవీ దగ్గర కూర్చుని హాయిగా పెద్ద మొహాలు కనపడుతూ ఉంటాయి. అదే అవి చేస్తే అమ్మవారు అనుగ్రహిస్తుంది. మురళి వేణుగాన క్రియాలోలిని వాణి పల్లవ పాణి వేణు మురళి గాన క్రియాలోలిని. ఆ గానక్రియకి లోలమైపోతుంది ఆవిడ. వీళ్ళు భజన వింటున్నారు, భజన చేస్తున్నారు, దానికోసం పరవశించిపోతున్నారు. ఆ ఇల్లాలు ఇంతవరకు కాఫీ కూడా తాగలేదు, ఆ భజన చూస్తోంది. దీన్ని అనుగ్రహించాలి, దీన్ని అనుగ్రహించాలి, ఇది ఆనందంగా ఉండాలి, ఇది ఆరోగ్యంగా ఉండాలి అని ఆ భజన కీర్తనలు వినేటువంటి స్త్రీ పురుషులందరినీ రాజరాజేశ్వరి దేవి అనుగ్రహిస్తుందమ్మా, సందేహం లేదు అందులో. అటువంటి వినండి, వినిపి. అంతేకాదు, భజన వింటే ప్రయోజనం ఏమిటంటే పిల్లల్ని మనం పెంచక్కల భజన పెంచుతుంది. వాడు అక్కడ కూర్చొని తాళం వేసేస్తాడో, వాడికి భజన అంటే ఇష్టం పిల్లలకి. మా ఉపన్యాసాలు వినమంటే పిల్లలు వినరు, కానీ పుట్టిన పిల్లాడు కూడా తాళం వేసేస్తాడు. వాడికి కదా అలవాటు ఏందనుకోండి, తర్వాత తప్పులు చేయమన్నా చేయడండి. పెద్ద పెరిగింది 5 ఏళ్ల పాటు భజన కీర్తనలో పాడడం వినడం అలవాటు పడిన వాళ్ళు తర్వాత తప్పులు చేయరేమో, ఆ రకంగానే పెరుగుతారు. అమ్మవారికి అదంటే చాలా ఇష్టం. కళ్యాణి, నిరంతరము ఇంట్లో కళ్యాణాలంటే పెళ్ళిళ్ళు కాదు, సంక్షేమం, వెల్ఫేర్. సంస్కృతంలో కళ్యాణం అంటే వెల్ఫేర్, తెలుగులో కళ్యాణం అంటే పెళ్ళి. కళ్యాణి ఉడురాజబింబవదన. ఉడు అంటే నక్షత్రం, ఉడురాజు అంటే నక్షత్రాలకి రాజు చంద్రుడు. చంద్రబింబం లాంటి ముఖం కలిగింది. అందుకే అమ్మవారి చిత్రపటానికి దయచేసి వెర్రి అలంకారాలు చేయకండి, కుంకుమ బొట్టు కూడా పెట్టకండి. చిత్రకారుడు పెట్టాడు, మీరు పెట్టి పాడు చేయక్కర్లేదు. దాన్ని వంకరగా పెట్టి ఓ మెత్తేస్తారు ఇక్కడ కుంకాలు మొత్తం తొడ మీద, మెడ మీద, సర్వావయవాల మీద బొట్టు. ఆవిడ అమ్మవారో దెయ్యమో తెలియదు. ఈ పిచ్చి మానుకోండి దయచేసి. దైవారాధన అంటే విగ్రహం ఎదురుగా ఉండి చూడాలి, ఫోటో ఎదురుగా ఉండి చూడండి. మనకేంటంటే చూడడానికి ఓపిక లేదు, ఫోన్ చూడడానికి ఓపిక ఉంటుంది గంటలు గంటలు. అమ్మవారి ముఖం ఎవడు చూస్తాడు? ఫోన్లు మానేసి అమ్మవారి ముఖం చూడండి అమ్మా. ఇంట్లో అశుభం ఎందుకు జరుగుతుందో చూస్తాను నేను, జరగదండి. ఉడురాజబింబవదన. పున్నమ నాటి చందమామ ఎలా ఉంటాడో రేపు రాబోయే శరత్ పూర్ణిమ. అన్ని ఋతువుల్లోకి శరదృతువు గొప్పది, అన్ని పూర్ణిమల్లోకి శరత్ పూర్ణిమ గొప్పది. ఆ శరత్ పూర్ణిమ నాడు పండు వెన్నెల ఆకాశం అంతా పిండారబోసినట్టు ఉంటుంది. ఆ వెన్నెల ఎలా ఉంటుందో అమ్మవారి ముఖం అలా ఉంటుందండి, చూడాలి మనం. అది మట్టి బొమ్మ అయినా, కొయ్య బొమ్మ అయినా, వెండి బొమ్మ అయినా, బంగారపు బొమ్మ అయినా, ఏదైనా బాగానే ఉంటుంది. కళ్యాణి ఉడురాజబింబవదన ధూమ్రాక్ష సంహారిణి. చూస్తే జరిగే ప్రయోజనం ఏమిటో తెలుసా? ధూమ్రాక్షుడు అనే రాక్షసుడిని సంహరించింది నువ్వే కదమ్మా అంటున్నారు రచయిత. ధూమ్రాక్షుడు చిన్న విషయం, చాలామందిని సంహరించింది. వాడో రాక్షసుడు వాడిని సంహరించింది, వదిలి. అందులో గొప్ప విషయం, ధూమ్రం అంటే ఏమిటి? అగ్ని అంటే తెలుసు మనకి, ధూమం అంటే తెలుసు. ధూమం అగ్ని రెండు కలిపితే ధూమ్రం. అగ్ని అంటే నిప్పు, ధూమం అంటే పొగ. పొగతో కూడిన అగ్నిని ధూమ్రం అంటారు. అప్పుడే కళ్ళు దెబ్బతింటూ ఉంటాయి. అగ్ని వెలిగినప్పుడు కళ్ళు దెబ్బతినవు, పొగ వచ్చినప్పుడే దెబ్బతింటాయి. జీవితం చివరికి ఆత్మానందంతో ఎలా ఉండాలంటే పొగలేని నిప్పులా ఉండాలి. వేదాంతులు అంతే చెబుతారు, పొగలేని నిప్పు. గ్యాస్ పొయ్యితో ఉండే వాళ్ళకి తెలియదు, ఇది కుంపటుంటే తెలుస్తుంది, కట్టెలు పోయింటే తెలుస్తుంది.
గ్యాస్ పై ఇలా వెలిగించగానే అంటుకుంది, మరి ఇల్లు కూడా అంటుకుంటుంది చూసుకోపోతే. అక్కడ తెలియదు, ముందు పొగ రాదుగా. కట్టెలు పొయ్యి కుంపటి వాడేమనుకోండి, ముందు పొగ వస్తుంది, తట్టుకోలేము, విసినగల పెట్టి విసిరేవారు, చచ్చిపోతున్నాం పొగ అని. ఆ పొగ వచ్చింది అంటే ధూమం, తర్వాత అగ్ని వస్తుంది. ఆ వచ్చే ముందు పొగే వస్తుంది, తర్వాత పొగతో కూడిన అగ్ని కనిపిస్తూ ఉంటుంది కొద్ది కొద్దిగా, తర్వాత పొగ వెళ్ళిపోతుంది, అగ్ని మిగులుతుంది. అంచేత మనం పుట్టినప్పుడు ఓ పెద్ద పొగతో పుట్టాం, తర్వాత చదువుకుని పెళ్లి చేసుకుంటామే, పొగ అగ్ని రెండు కలిసిపోయి పుట్టాం. చివరికి జ్ఞానం పొంది వైరాగ్యం పొందితే పొగలేని నిప్పులాగా వెలుగుతూ ఉంటాం, అనుమానం లేదు. అది ధూమ్రాక్షుడు. ఆ ధూమ్రాక్షుడు సంహరింపబడాలంటే పొగ ఉన్న నిప్పు పోవాలి, పొగలేని నిప్పులా వెలగాలి మనం. అందుకే ధూమ్రాక్ష సంహారిణి. కళ్యాణి ఉడురాజబింబవదన ధూమ్రాక్ష సంహారిణి చిద్రూపా పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరీ. అంబా నూపురరత్న కంకణధరీ కేయూర కరావళీ జాజీ చంపక వైజయంతి లహరీ గ్రైవేయ వైరాజిత వీణా వేణు వినోద మండితకర వీణా వేణు వినోద మండితకర వీరాసనే సంస్థిత చిద్రూప పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరీ. అంబా ఎటువంటి పుష్పాలు ధరించిందో, ఎటువంటి హారాలు ధరించిందో, ఆవిడ నూపురాలు ఎంత అందంగా ఉంటాయో చెబుతున్నాడు. నూపురం అంటే కాలి అందే. అంబా నూపురరత్న కంకణధరీ, కాలికి అందెలు ఉన్నాయి, గజ్జెలు ఉన్నాయి, మువ్వలు మోగుతున్నాయి. కల్లు గల్లున కాలి గజ్జెలందెలు మృయ కలగంస నడ కల కలికి ఎక్కడికే సంబ శివుని సన్నిధికే. పూర్వం పెద్దవాళ్ళు స్త్రీలు పాడుతుంటే విన్నామమ్మా, మా అదృష్టం అది ఇప్పటికి ఉంది. ఈ పాట నా మనస్సు ఇప్పుడు 6 ఏళ్ల వయస్సులో విన్నది. గజ్జేలందెల కళ్ళు గల్లు గల్లని మ్రోయ కలకంస నడ కల కలికి ఎక్కడికే సంబ శివుని సన్నిధికే. ఇవాళ ఏ అమ్మాయి నోటైనా ఈ మాట వస్తే ఆ అమ్మాయి జీవితం బాగుంటుంది. ఇప్పుడు 17 ఏళ్ళ అమ్మాయిని బయటికి ఎడుతుంటే, వేర్ ఆర్ యు గోయింగ్ అంటే మై బాయ్ ఫ్రెండ్ ఈజ్ కాలింగ్ నమశివాయ. సాంబశివుడు సన్నిధి కాదు, ఎవడో వ్యధం ఉన్నాడో వీడు రమ్మంటున్నాడు ఇక్కడ, అంతే. వాడు ఏం చేస్తాడో తెలియదు. లేకపోతే కన్న తల్లికి అబద్ధం, కన్న తండ్రికి ఇంకో అబద్ధం. మా ఫ్రెండ్ పుట్టినరోజు, ఆ ఫ్రెండ్ పుల్లింగమో స్త్రీలింగమో నపుంసకలింగమో తెలియదు. తండ్రి ఏం చేస్తాడు, నమ్మక ఏమన్నా అంటే మా మీద నమ్మకం లేదు. ఈ నమ్మకం ఉండాలని నువ్వేమన్నా సతీ సావిత్రివా? నాకు అర్థం కాదు. ఇక్కడ నమ్మకం ఎక్కడి నుంచి ఉంటుందండి పిల్లల మీద? వాళ్ళ వయస్సు ఏమిటి, వాళ్ళ చాపల్యాలు ఏమిటి? ఆవేళ పార్వతీదేవికి శివుడికి తగాదా వచ్చినప్పుడు కూడా శివుడు ఎంతకీ మాట్లాడకుండా దూరంగా కూర్చుంటే అమ్మవారే బయలుదేరింది. ఆ బయలుదేరిన నడక ఎలా ఉందంటే, గజ్జేలందెల కాళ్ళు గల్లు గల్లని మ్రోయ కలకంస నడ కల కలికి ఎక్కడికి సాంబ శివుని సన్నిధికి. చెలికెత్తి అడిగిందిరా, గజ్జెలందల కాళ్ళు గల్లు గల్లని మోగుతుండగా, అమ్మా ఎక్కడికి బయలుదేరుతున్నావమ్మా? ఆయనకి నీకు ఏదో చిన్న తగాదా అయింది కదా, బయలుదేరు. ఏదో ఉంటూనే ఉంటే మొగుడు పెళ్ళాం అన్నాక ఆయనకు అన్నం కూడా పెడతాడు, అసలే భిక్ష. నేను వెడుతున్నాను, ఆయన దగ్గరికి వెడుతున్నా. ఇదమ్మా అమ్మవారి పాతివృత్యం, అమ్మవారి సాధ్విత్వం. అవి మళ్ళీ కనిపించడం కోసం ఈ జీవుడు తాపత్రయపడి ప్రవచనాలు చెబుతున్నాడమ్మా. మహిళలందరూ ఆలోచించండి, ముఖ్యంగా నా కూతుళ్ళ లాంటి అమ్మాయిలందరూ ఆలోచించండి. ఎక్కడికి వెడుతున్నామంటే నా భర్త దగ్గరికి, నా తండ్రి దగ్గరికి అనే మాట రావాలమ్మా. పనికి మాలిన గొట్టంగాడి పేరు రావద్దు ఎక్కడ. శీలం ఇవాళ అమ్ముడు సరికి అయిపోయింది. ఇక్కడ ఎవరికి ఆ మాట అనడం కూడా పాపంగా ఉంది. శీలం కోల్పోయాక బతకడం అనవసరం. క్యారెక్టర్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. వెల్త్ ఈజ్ లాస్ట్, నథింగ్ ఈజ్ లాస్ట్. మళ్ళీ సంపాదించుకోవచ్చు. హెల్త్ ఈజ్ లాస్ట్, సంథింగ్ ఈజ్ లాస్ట్. ఆరోగ్యం కోల్పోతే కష్టం, మళ్ళీ రాదు. సరే అయినా ఏదో ఏడవచ్చు. క్యారెక్టర్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. ఇంకేముంది నీకు? ఇవాళ క్యారెక్టర్కి దిక్కు లేకుండా పోయింది. వెల్త్ ఎంతసేపు డబ్బిస్తే ఏం చేయడానికైనా సిద్ధమే. ఎన్ని తప్పులైనా మాఫీ. ఇటువంటి
సమాజానికి ఈ ప్రవచనం అవసరమమ్మా. అందుకే చెబుతున్నాను నేను, అందుకే చెబుతున్నాను. అంబానూపుర రత్న, ఆ కాలి అందెల్లో రత్నాలు పొదిగారు, అవి గల్లు గల్లును మోగుతున్నాయి. కంకణధరి, పురుషులు ధరిస్తే కంకణం అంటారు, స్త్రీలైనా అంతే, గాజులు, వాటిని కంకణాలు అంటారు. విశ్వదింగ్మండల వ్యాప్త తేజస్ఫురత్ కంకణాలంకృతే విభ్రమాలంకృతే, శ్యామలాధరణ కళ్ళ మాట. ఈ కంకణాల కాంతులు దిక్కులన్నీ వ్యాపిస్తున్నాడు. అలా ఉంటాయి అమ్మవారి యొక్క కంకణం అంటే. అటువంటి కంకణాలు ధరిస్తుంది. విష్ణుపురరత్న కంకణధరి. ఇంకా ఏమిటాయి? కేయూరహారావళి జాజీ జంపక వైజయంతి లహరి గ్రైవేయ వైరాజత వైరాజిత. కేయూరం అంటే ఇక్కడ వంకీ లాంటి ఆభరణం, అంగదం అని కూడా అంట, అవి ధరిస్తుంది. అనేక రకాల హారాలు ధరిస్తుంది ఆవిడ. రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తాఫలాన్విత, రత్నాల కంఠహారం ధరించింది వాళ్ళ నాన్నగారు చేయించింది. శివుడు ఏం చేస్తాడో భిక్షాపాత్ర, నువ్వు అక్కడని తెచ్చుకో అంటాడు ఆయన ప్రతిదీ. ఏమన్నా అమ్మవారు పోనీ చేయించవయ్యా అంటే, నువ్వే నన్ను ప్రేమించావు, నువ్వు చూసుకో, నా వల్ల కాదు, నేను మానేమని చెప్పాను కదా, ఆయన మానేమని చెప్పాడు, నేను చేసుకోనని చెప్పాడు. ఈవిడే వెంటబడి చేసుకో, ఇటువంటి మొగుడు దొరకడని, అంత ప్రేమ ఆవిడికి. అందుకని ఎప్పుడైనా తగాదా వచ్చి ఏమైనా చేయించమంటే ఆవిడ ఏమంటుందో తెలుసా? అక్కడ చేస్తాం, బంగారం తులం 1,15,000, ఈ బాబిస్తాడంటే ఇక్కడ పూజ పెట్టారు. ఏ హిందూ ఆచారం భారతదేశం మొత్తం మీద ఏదైనా సరే శాస్త్రీయం అండి, దేన్ని అశాస్త్రీయం అనద్దండి దయచేసి. ఇవి గుడ్డి నమ్మకాలు కాదండి. బతుకమ్మ పూజ సర్వత్రా శాస్త్రీయం, అందరూ చేయొచ్చు, ఆనందంగా ఉండొచ్చు. బతుకమ్మ సర్వోత్తమమైన దేవత, సాక్షాత్ లలిత పరా భట్టారికి నా దృష్టిలో బతుకమ్మ అంటే. బతుకు ఇస్తోంది, అంతకంటే ఏమిటి? ఆ పేరులోనే ఉంది కదా బతుకమ్మ, ఇంకేం కావాలి? నీకు కావలసింది బతుకే కదా. ఆ దేవతకి ఆ పేరు పెట్టిన వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అండి. వాళ్ళ భాష బంగారంగా బతుకమ్మని పెట్టేశారు, అంతే, ఇంకేం పెట్టలేదు. మాకు బతుకు ఇచ్చేదేవిడే, జీవితం ఇచ్చేదేవిడే, కాపాడేది, అయిపోయాయి. తీరొక్క పూలను ఎన్ని పువ్వులు తెలంగాణ ప్రాంతంలో ఇవాళ వికసించి పుష్పిస్తూ అన్ని పువ్వులు పట్టుకొస్తారు. అసలు పువ్వులతోనే ఒక దేవతారూపం చేసినటువంటి ఏకైక పండుగ, ఒకే ఒక ఉత్సవం బతుకమ్మ పండుగ, పువ్వులతోనే. లోపల విగ్రహం ఏముండదు, ప్రత్యేకంగా పువ్వులే దేవత. అంటే ప్రకృతిని ఆరాధించండి, పువ్వుల్ని కాపాడుకోండి. అవి మరి దేవుడు అంటే కానీ ఎవడు కాపాడు కదా, లేకపోతే తొక్కుంటూ వెళ్ళిపోతాడు. దేవుడు అంటే తొక్కడం మానేస్తాం. అందుకని ఈ ప్రాంతంలో ఆరాధన పెట్టారు. ఇప్పుడు ఇది విశేషంగా ఆంధ్ర ప్రాంతంలో కూడా ఉంది, వాళ్ళు కూడా చేస్తున్నారు. విదేశాల్లో ఉండేటువంటి ఆ తెలుగు వాళ్ళు కూడా చేస్తున్నారు. ఆ పండుగలు మనం జరుపుకోవాలి, అవి ఆరోగ్యానికి సంబంధించినవి. జాజీ చంపక వైజయంతి లహరే గ్రైవేయ వైరాజిత వీణా వేణు వినోద మండితకర. మళ్ళీ సరస్వతి రూపంలో వీణ వాయిస్తుంది, శ్యామలాదేవి రూపంలో వీణ వాయిస్తుంది. సరస్వతి రూపంలో వీణ వాయిస్తుంటే సరస్వతి ఎలా ఉంటుందో మీ ఇంట్లో ఫోటో చూడండి, దండలు వేయకండి, బొట్లు ఎట్టకండి, చూడండి. ఈ కాలు ఇలా ఎడమకాలు ముందుకు చాపి ఈ కుడికాలు ఇలా పెట్టి పద్మంలో కూర్చున్న సరస్వతి ఇలా ఉయ్యారంగా వీణ వాయిస్తూ ఉంటుందండి. ఇలాగ నాకు మా ఇంట్లో ఆ ఫోటో చూస్తే, నేను కవిని కదా, నేనెందుకు ఊరుకుంటా, ఒక్క ప్రక్క కొరిగి ఒయ్యారముగా వీణ మీటునట్టి పలుకు మోటిగనుడు, ఇలా ఉంటుంది ఆ సరస్వతి. ఇలా ఉండి ఇలా ఉయ్యారంగా ఇలా వరవీణ మృదుపాణి వనరుహలోచెను రాణి అని ఇలా వాయిస్తూ ఉంటే నేను కవిని కాబట్టి నాకు అద్భుతమైన పద్యం వచ్చింది అమ్మవారి మీద. ఇదేనమ్మా నేను నీకు చదివే సహస్రనామాలు అన్నాను నేను. ఒక్క ప్రక్క కొరిగి ఒయ్యారముగా వీణ మీటునట్టి పలుకు మోటిగనుడు, వాక్కు నాది దాని వైభవమే నాది, వాక్కు నాది దాని వైభవమే నాది, నాకు లోటే అనుచు నవ్వుచుండో. ఒక వాక్కు, సరైనటువంటి వాక్కు, కమ్యూనికేషన్ స్కిల్ అంటున్నారు ఇవాళ. దానికోసం పెద్ద 3 నెలలు శిక్షణ, 3,000 భక్షణ. ఏమిటంటే కమ్యూనికేషన్, గాడిద గుడ్డు మంచిగా మాట్లాడారు. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. మా చిన్నతనంలో చెప్పారు ఈ మాట. నోరు మంచిదైతే ఊరు మంచి. దీనికి ఒక పెద్ద స్కిల్లు, దానికి ఒక పెద్ద టీచరు, దానికి ఒక పెద్ద పవర్ పాయింట్ ప్రజెంటేషను, 30,000 క్షవరం. ఇది మళ్ళీ ఇంగ్లీషులో ఎదవసంత. ఇంత చేస్తే పని జరగడానికి ఏమిటా పని? డబ్బులు వచ్చే పని. అదేనా ముక్తి వస్తుందా, మోక్షం వస్తుందా? పురుగోడి సేపు పెళ్లి సంబంధం కుదర్చమని ఈ కమ్యూనికేషన్ స్కిల్ ఉపయోగించి, అబ్బాయి వాళ్ళ వల్ల కాదు.
కమ్యూనికేషన్ స్కిల్ అంటే నీ గురించి నువ్వు ఆలోచించడం మానే ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడు. ముందు కనపడగానే నీ బాధలు ఏకారవ పెట్టకు, వాళ్ళ బాధలు తెలుసుకో. అది కమ్యూనికేషన్ స్కిల్, అది భారతీయ సంస్కృతి. అందుకే మన సంస్కృతం ముందు మీరు బాగున్నారా అనుకుంటే ఇంకేం మాట్లాడరు, అసలు బాగున్నారా అంతే. ముందు వాళ్ళ గురించి అడుగు, నీ గురించి ఎందుకు అడుగుతావు? నీ బాధ చెప్తావేంటి ఎంతసేపు? వాళ్ళ గురించి చెప్పు. ఒక ఆఫీసుకు ఉద్యోగం ఆలస్యంగా వచ్చాడు, యజమాని అనాల్సిన మాట వై ఆర్ యూ లేట్. ఏదో గొంతు దుర్యోధనుడి దగ్గర నుంచి వస్తుంది ఈ గొంతు. ఏమిటయ్యా నువ్వు ఎప్పుడు లేటుగా రావు కదా, ఇవాళ వచ్చావంటే ఇంట్లో ఏదైనా ఇబ్బంది వచ్చిందా అని ఆఫీసరు ఈ ఉద్యోగిని అడిగితే ఇక వాడి జీవితంలో లేటుగా రావడమో అనుమానం ఏమీ లేదు. అది కమ్యూనికేషన్ స్కిల్. ఎంతమంది ఆఫీసర్లకి ఈ సహకారం ఉందండి, ఈ సహనం ఉందండి. కేకలేసి నోటీస్ ఇచ్చేయి. ఓసారి లేటుగా వస్తే రెడ్ మార్క్ పెట్టి 3 సార్లు పెడితే లీవ్ కట్ చేసి. ఈ కటింగ్లు ఏముందమ్మా, అందరూ చేస్తారు, సెలూన్లో కూడా కటింగ్ చేస్తారు, నువ్వు చేయక్కర్లేదు ఇక్కడ. ఇప్పుడు రానివాడు వచ్చాడంటే కొంచెం ఆలోచించాలి కదా. రోజు అలాగే ఉంటే వేరే విషయం. ఎప్పుడూ రాడు, ఇవాళ వచ్చాడు అంటే కేకలు దేనికి? ఏదో పని ఉంది అవ్వలేదు, ఈ కారణం ఏమిటో సాధారణంగా నువ్వు లేట్ చేయవు కదా, ఆ పని కొంచెం ముఖ్యమయ్యాక చూసేవయ్యా అంటే ఇంకో గంట ఎక్కువ కూర్చొని చేసేస్తాడు. వాక్కు నాది, దాని వైభవమైన అది సరిగ్గా మాట్లాడేటువంటి ప్రవచన శైలి, మాట్లాడే శైలి కనుక ఉంటే ఆ వైభవం అంతా మందేనండి, ప్రపంచమంతా ఏలేస్తాం, అనుమానమే లేదుగా. అది సరస్వతీదేవి నుంచి నేర్చుకోవాలి. ఇలా ఉండి ఒయ్యారంగా ఈ కాలు జాపి వీడు ఇలా వాయిస్తూ ఉంటే ఒక్క ప్రక్క కొరిగి ఒయ్యారముగ వీణమేటు పలుకు బోటిగనుడు. వాక్కు నాది, దాని వైభవమే నాది, నాకు లోటే అనుసు నవ్వుచుండు. వాక్కు నాది, దాని వైభవం నాది, ఎలాగైనా మాట్లాడగలను, ఎవరున్నా మాట్లాడగలను, పండితులున్నా పామరులున్నా మాట్లాడగలను, ఏం చేసినా నాకు లోటేమిటి? నిజమైనటువంటి వాగ్వైభవం నీకుంటే వాగ్వాదిని వామకేసి వన్యమండలవాసిని, అగ్నిమండలంలో నువ్వు చిక్కుకున్నా నీ మాటలే నిన్ను బయటికి తీసుకొస్తాయి. అమ్మవారు నీకు సాయంగా ఉంటుంది. వాగ్వాదిని అంటే అర్థం అది, తన గురించి వాదించేటువంటి భక్తుడికి అవసరమైన సామగ్రి అందిస్తుందట. వాగ్వాదిని అంటే అర్థం అది. ఇదిగోరా మెటీరియల్, కొట్టో ఈ వాక్యం కొట్టో అని వెనకాల నుంచి స్ఫురణ వస్తుంది. ఇప్పుడు మేము మాట్లాడుతుంటే స్ఫురణ ఎక్కడి నుంచి వస్తుందండి? స్ఫురణ భగవంతుడు తోచాలి కదా. ఆ తోచడం ఎవరి చేతులు అభ్యాసం చేస్తే రాదు, అది నేర్చుకుంటే రాదు, అది భగవంతుడు స్ఫురింపు చేయాలి, అప్పుడు ఆ అర్థం స్ఫురిస్తుంది. ఆ స్ఫురణ అమ్మవారి నుంచి వస్తుందంటే ఎంత పండితుడైనా అమ్మవారి ఆరాధన మానకూడదు, ఆవిడ స్ఫురింపు చేయాలి. అందుకని స్ఫురణానామ అన్నారు. ఉయ్యారముగ వీణమేటు పలుకు బోటిగనుడు. వాక్కు నాది, దాని వైభవమే నాది, నాకు లోటే అనుచు నవ్వుచుండు. నాకేమన్నా లోటా అంటుంది ఆవిడ. అలాగా వాణి వీణా వేణు వినోద మండితకర వీరాసనే సంస్థిత. ఇంకొక మాట, ఇది ఫిజికల్ ఎక్సర్సైజ్, వీరాసనంలో ఉండడం. వీరారాజ్య విరాట్ రూప విరజ విశ్వతోముఖి. వీరాసనం అంటే ఆంజనేయ స్వామి ఆలయం కొత్తగా నిర్మాణం చేశారు కదా, విగ్రహ రూపంలో ఉన్న ఆంజనేయ స్వామి కాదు. మామూలుగా ఆంజనేయ స్వామి ఎలా ఉంటాడో తెలుసా? పరుగు పందానికి సిద్ధంగా ఉన్నవాళ్ళ ఉంటాడు. ఈ కాలు ముందుకు పెడతాడు, ఈ కాలు వెనక్కి పెడతాడు, ఇలా ఉంటాడు. అది వీరాసనం. ఇది అభ్యాసం చెయ్యాలి, ఆరోగ్యానికి చాలా మంచిది. ఆడ మగ ఇద్దరూ అభ్యాసం చేయొచ్చు. అమ్మవారు కూడా వీరాసనం వేస్తుంది. అంటే వీరుడైన వాడు యుద్ధం చేయడానికి ముందు ఏ ఆసనంలో ఉంటాడు? మంచం మీద పడుకుని యుద్ధం వచ్చినప్పుడు పిలవండి అంటే పిలిచేసరికి వీడు 1/2 గంటకు లేస్తాడు. యుద్ధం అయిపోతుంది అక్కడ. యుద్ధం పెద్దలు చెబుతారు. సద్గురు శివానందమూర్తి గారు, యుద్ధానికి మనం కారణం కాకూడదు. భారతీయ సంప్రదాయం గుర్తుపెట్టుకోవాలి, యుద్ధానికి మనం కారణం కాకూడదు. కానీ యుద్ధం వస్తే మొదటి బాణం మనమే వెయ్యాలి. వాడికి అవకాశం ఇచ్చామంటే ఆ బాణంతో లేపెత్తే ఇంకేం వేస్తాం ఇక్కడ? యుద్ధానికి ఎప్పుడు మనం కారణం కాకూడదు. కానీ యుద్ధమే వస్తే మొదటి బాణం మనం వెయ్యాలి, శత్రువుని వెయ్యనీయకూడదు. వేస్తే వాళ్ళు లేపేస్తాడు ఇక్కడ. ఇంక నువ్వు వేయడానికి ఏం లేదు ఇక్కడ, చలిమంటే వెయ్యాలి. అందుకని ఎప్పుడు ఉత్సాహం ఎలా ఉండాలని ఎవరు పిలుస్తారా బయలుదేరదాం, ఆ కార్యక్రమం అంటే నేను సిద్ధంగా ఉన్నానంటే ఏం చేయమంటారు చెప్పండి అని బంధువులకి, మిత్రులకి, మన అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి సాయం చేయడానికి సిద్ధంగా ఉండాలి. అటువంటి సాయం చేసేటువంటి పిల్లల్ని మనం ప్రోత్సహించాలి.
అనవసరంగా నీ చదువు పాడు చేసుకుంటున్నావు అనొద్దు. చదువు కంటే సాయమే ముఖ్యం అమ్మ. చేయనివ్వండి. 10 మందికి సాయం చేస్తే వాడికి వ్యక్తిత్వం బలిష్టం అవుతుంది, ఉపాసన పెరుగుతుంది, ఉపకారాలు పెరుగుతాయి, అందరూ వాడికి మళ్ళీ ఉపకారం చేస్తారు. ఏమిటైంది? చేయనివ్వాలి. అదే వీరాసనే సంస్థిత, ఎప్పుడూ వీరాసనంలో ఉండి యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్టుగా భక్తుల్ని కాపాడడానికి సిద్ధంగా ఉంటుంది. చిద్రూపా పరదేవత భగవతి శ్రీరాజ